మీ ఇద్దరు ఇక్కడే ఉండి జరిగిందంతా చూస్తూ కూడా వాడిని ఎందుకు ఆపలేదు? సార్ ఆయన చేతిలో గన్ ఉంది సార్. అది మమ్మల్ని కాల్చినా కూడా బుల్లెట్ దిగుతుందని తెలిసి ఎలా వెళ్ళి ఎదురు నిలబడమంటారు సార్? షూట్అవుట్ తర్వాత వాడిని ఎందుకు పట్టుకోలేదు? ఎలా పారిపోయాడు? షూట్అవుట్ అవగానే పట్టుకోవాలని మేము అనుకున్నాం సార్. కానీ ఆయన మా నుంచి తప్పించుకుని పారిపోయాడు, పరిగెత్తాడు. మేము ఆయన స్పీడ్ని మ్యాచ్ చేయలేక ఆగిపోయాం సార్. యాక్చువల్గా మేము షూట్అవుట్ షాక్ లో ఉన్నాం సార్. ఏంటి జేడి, తమాషాలుగా ఉందా? సిటీలోని మోస్ట్ ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్స్ మీరు. ఒక ముసలోని పట్టుకోలేకపోయారంటే నమ్మమంటారా? మరి మీరు అవినాష్ వాడి ఫ్రెండ్స్ అమాయకులంటే మేము నమ్మాం కదా సార్. హా, యాక్సిడెంట్ జరిగిన చోట అంతమంది ఉన్నా ఒక్కరు కూడా జరిగింది చూడలేదంటే మేము నమ్మాం కదా సార్. మీ డ్రైవర్ వచ్చి యాక్సిడెంట్ చేశాడంటే మేము నమ్మాం. ఇప్పుడు కొత్తగా ఇన్సిడెంట్ జరిగిన రోజు ఆ ముగ్గురు సిటీలోనే లేరు అని ప్రూవ్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇది కూడా నమ్ముతాం సార్. మీకోసం మేము ఇన్ని నమ్ముతున్నాం, మాకోసం మీరు ఏమాత్రం నమ్మలేరా? తప్పు చేస్తున్నావు జేడి. తప్ప ఆల్రెడీ జరిగిపోయింది మినిస్టర్ గారు. మాకు తెలియలేదు, తెలిసి ఇంకో తప్పు జరుగుతుంది. దాన్ని ఆపకుండా చూస్తూ కూర్చుంటామని ఎలా అనుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ గానే మేం కూడా చేద్దామని అనుకున్నాం సార్. కానీ మీరే మాకు వేరే ఆప్షన్ లేకుండా చేశారు. నేను తలుచుకుంటే ఏమీ చేయలేరు మినిస్టర్ గారు. జరిగేది చూస్తూ ఉండడం తప్ప మీరింకేం చెయ్యలేరు. కానీ మీ కొడుకుని ఆ కార్తిక్ని కాపాడాలని అనుకుంటే మాత్రం లొంగిపోమని చెప్పండి. లేకపోతే చంపుతానని బెదిరిస్తున్నావా? కృష్ణమూర్తి గారు చంపేస్తారని హెచ్చరిస్తున్నాను. మీకు జాగ్రత్త చెప్తున్నాను. ఇవాళ మిస్ అయ్యాడు. ప్రతిసారి అదృష్టం మన వైపు ఉండదు కదా సార్. అందుకే చేసిన తప్పు ఒప్పుకుని లొంగిపోమని చెప్పండి. కనీసం కొడుకు జైల్లో ఉంటే చూసుకుంటూ బ్రతికేయచ్చు. సరే, నిజం ఒప్పుకోవడానికి మీకు ఒక అవకాశం ఇద్దాం అనుకున్నా. రాహుల్ని చంపిన బుల్లెట్ నీ గన్ను నుంచే వచ్చిందని నాకు బాగా తెలుసు. పోస్ట్ మార్టం అయ్యాక ఆ రిపోర్ట్ తీసుకుని వెళ్ళి డీజీపీ ముందు కూర్చుంటా. మీ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఒక్కసారి మీ ఒంటి మీద యూనిఫామ్ పోతే మీతో ఎలా ఆడుకుంటానో చూపిస్తా. ఏంటి సార్ మీకు అన్నిటికీ అంత తొందర? ఇక్కడ మేము మాట్లాడుతున్నాం కదా. రమ్య, ఏంటది? 2 రోజుల ముందు నా గన్ పోయిందని నేను స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్. 3 రోజుల ముందు రాహుల్ పర్సు పోయిందని స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ కాపీ. నా గన్ను కృష్ణమూర్తి గారి దొంగలించారని నాకు కూడా ఇందాకే తెలిసింది సార్. సో మీరు ఆ రిపోర్ట్ని ఎక్కడికి తీసుకెళ్ళినా నేను ఈ కంప్లైంట్ కాపీ తీసుకొస్తా. నో, ఇదంతా అబద్ధం. ఈ కంప్లైంటే అబద్ధం. జడి, పామును ఆడించేవాడు పాము కాటుకే పోయాడన్న సామెత ఈ సిచ్యువేషన్కి చాలా రిలేటబుల్గా అనిపిస్తోంది కదా. ఏం మినిస్టర్ గారు, ఉందంటారా? సార్ ఎంత సీరియస్గా చూస్తున్నారంటే ఉందని అనిపిస్తుంది మ్యామ్. మాలో ఒకరు మీకోసం పనిచేస్తున్నారేమో మినిస్టర్ గారు. కానీ మిగతా వాళ్ళందరూ ఒంటి మీదున్న యూనిఫామ్ కోసమే పనిచేస్తారు. ఆఖరి సార్ చెప్తున్నాను, అవినాష్ని చేసిన తప్పు ఒప్పుకొని లొంగిపోమని చెప్పండి. కనీసం ప్రాణాలతో మిగులుతాడు. లేదంటే ఏదో ఒక రోజు ఇలాంటి ప్లేస్కొచ్చి గుక్క పట్టి ఏడవాల్సి వస్తుంది. హే జేడి, ఇది మేం మాట్లాడాల్సిన టైం, నువ్వు వినాల్సిన టైం. సుమా చావుకి న్యాయం జరిగి తీరుతుంది. అది కోర్టులో జరగాల బయట జరగాల అనేది మీ చేతిలో ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొంచెం గ్యాప్ ఇస్తున్నాను అంతే.
ఒక ఫ్రెండ్లీ సజెషన్ రాయుడు గారు. పంతం కన్నా ప్రాణం గొప్పది. కాలు రాయికి తగులుతుందనుకుంటే పక్కకి తప్పుకొని పోవాలి గాని పంతానికి పోయి రాయిని తంతానంటే మన కాలే విరుగుతుంది. వావ్ కెడి వా! ఏంట్రా నీ ఇంటెలిజెన్స్, ఏంట్రా నీ క్రియేటివిటీ. బాయ్ రాయుడు గారు, వెళ్ళి నా టాలెంట్ని చూసి నేనే మురిసిపోవాలి. వస్తాను. బాడీని ఇంటికి తీసుకెళ్ళండి. ఛా! సార్ గారు, అక్కడ ఏం చెప్పారో మీకేనా క్లారిటీ ఉందా? లేదు, ఊరికే మినిస్టర్కి కోపం ఇంకొంచెం పెంచుదామని ఏదో నోటికొచ్చింది చెప్పా. రేయ్, ఎక్కడున్నావు? ఎక్కడో ఉన్నాలే పాపా, చెప్పు. ఎక్కడో ఉండటం కాదు, ముందు నువ్వు ఆ కార్తీక్ గాడు సేఫ్ హౌస్కు వెళ్ళండి. నేను చెప్పే వరకు బయటికి రాకండి. దాక్కోమంటున్నావా? అవును, తాక్కోమనే అంటున్నాను, లేకపోతే చచ్చిపోతావు. ఒక ముసలాన్ని చూసి భయపడమంటావా? భయపడాల్సింది, దాక్కోవాల్సింది ఆ ముసలోని చూసి కాదు, వాడి వెనక్కున్న ఆ జేడీని చూసి. అసలు నువ్వు ఆ ముసలోని కలవడానికి ఎందుకు వెళ్ళావు? చేసిన పని తెచ్చిన పంచాయతీ సరిపోదా నీకు? వెంటనే సేఫ్ హౌస్కు వెళ్ళండి. ఏం చేయాలో ఆలోచిద్దాం, సరేనా? సరే పాపా. ఇదిగో, ఈగోకి పోయి జేడీ జోలికి మాత్రం పోవద్దు. జేడీనేం చేయాలో నేను చూసుకుంటా. సరే. ఛ! అంకుల్ ఏమన్నారా? మనం ఆ జేడీకి భయపడి దాక్కోవాలంట. ఆ జేడీ ఆయనేదో చేస్తాడంట. జరిగేది చూస్తూ ఉండడం తప్ప ఆయనేమీ చేయలేడు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. జేడీ మర్చిపోలేనంతగా, భయపడేంతగా, నా కాలి కింద బ్రతికేలాగా ఏదో ఒకటి చెయ్యాలి. జేడీ, నన్నే పరిగెత్తించావు కదా, నేను నిన్నింకా ఎక్కువ పరిగెత్తిస్తా. ఇంతకింత రివెంజ్ తీర్చుకుంటా. జస్ట్ వెయిట్ అండ్ వాచ్, వెయిట్ అండ్ వాచ్, వెయిట్ అండ్ వాచ్. కిరణ్, మ్యామ్, జై హింద్ మ్యామ్. కృష్ణమూర్తి గారు సేఫ్గా ఉన్నారా? ఉన్నారు మ్యామ్. మీరు చెప్పినట్టుగానే డిపార్ట్మెంట్ సేఫ్ హౌస్లో కాకుండా సాధు గారి గెస్ట్ హౌస్లో ఉంచాం. కిరణ్, సెక్యూరిటీ టైట్గా ఉంది కదా? ఉంది సార్. 1 కిలోమీటర్ రేడియస్లో కొత్త వాళ్ళు ఎవరు కనిపించినా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. గుడ్. సాధు సార్కి కాల్ చేసి అప్డేట్ ఇద్దాం. జై హింద్ సార్. జై హింద్ జేడీ. ఇప్పుడే మీరు చేస్తున్న క్లీనింగ్ ప్రోగ్రెస్ గురించి న్యూస్లో చూస్తున్నాను. మినిస్టర్ ఏ గొడవ చేయలేదు కదా? గొడవ చేయడానికే వచ్చారు సార్, కానీ తప్పు జరిగిందని వాళ్ళు ప్రూవ్ చేయగలిగితేనే గొడవ చేయగలరని అర్థమయ్యి ఆగిపోయారు సార్. షూట్ అవుట్ పబ్లిక్ స్పేస్లో జరగడం వల్ల పబ్లిక్కే షూట్ చేసింది కృష్ణమూర్తి గారని స్టేట్మెంట్ రాశారు సార్. గుడ్.